అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ మే మంత్కి మొత్తం సంబంధించి కరెంట్ అఫైర్స్ ఒక్క వీడియోలోనే చేస్తున్నాం అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఫస్ట్ చూసేద్దాం. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్ ఏ వైట్ హౌస్ మెమైర్ అంటే ఎవరు రాశారు ఆథర్ అంటే జాన్ బోల్టన్ అనమాట. నెక్స్ట్ గాంధీయన్ హేమా భరాలి పాస్డ్ అవే, షీ వాజ్, ఆమె ఎవరు అంటే ఫ్రీడమ్ ఫైటర్ అండి, ఇండియాకి సంబంధించిన వారు. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్ ఐబీపీ సర్వే ఇండియా స్టూడెట్ విచ్ పొజిషన్ అని అడుగుతున్నారనమాట. సో 53rd పొజిషన్ అనమాట ఇండియా అయితే. ఐబీపీ సర్వేలో భాగంగా బడ్జెట్కి సంబంధించి పార్ట్నర్షిప్లో 53rd ర్యాంక్ అనమాట, 53rd ర్యాంక్లో ఉంది. అండ్ నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అడ్వైజర్ టు గూగుల్ పే ఇండియా. అడ్వైజర్ ఎవరు గూగుల్ పే ఇండియాకి సంబంధించింది కాబట్టి గూగుల్ అడ్వైజర్ ఎవరు ఇండియాకి సంబంధించి అనేసి అడుగుతున్నారనమాట. శిఖా శర్మ అడ్వైజర్ అనమాట. రీసెంట్గానే అపాయింట్ అయ్యారు వాళ్ళు, శిఖా శర్మ గారు. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ హ్యాస్ లాంచ్డ్ ఎ ప్రోగ్రామ్ ఆన్ హెల్త్ అండ్ రిస్క్ కమ్యూనికేషన్ ఇయర్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్. యష్ ప్రోగ్రామ్ని ఏ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది అనేసి చెప్తున్నారు. కోవిడ్-19కి సంబంధించి యష్ ప్రోగ్రామ్ని ఏ ఆర్గనైజేషన్ మొదలుపెట్టింది అనేసి అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ వాళ్ళు. సో ఈ యష్ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేశారు కోవిడ్-19కి సంబంధించి డీటెయిల్స్ రిపోర్ట్స్ని ఫోకస్ చేయడానికి గాను. సో వీళ్ళైతే స్టార్ట్ చేశారనమాట యష్ ప్రోగ్రామ్ని. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. ఫుట్బాల్ లెజెండ్ చునీ గోస్వామి పాస్డ్ అవే, హీ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ. ఎవరు చునీ గోస్వామి అంటే ఇండియాకి సంబంధించిన వారండి. సో కొన్ని నేమ్స్ కూడా మన ఇండియాకి సంబంధించిన ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకుంటే బెస్ట్ అనమాట. సో ఇండియాకి సంబంధించిన వారు చనిపోయారనమాట రీసెంట్లీ. సో ఇది మే మంత్కి సంబంధించింది కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నాము. నెక్స్ట్, తంగ్జమ్ ధబాలి సింగ్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ద ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ బై ద జపాన్ గవర్నమెంట్ చేత ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అనే బిరుదుని పొందారనమాట తంగ్జమ్ ధబాలి గారు. సో వాళ్ళు ఏ స్టేట్ అనేసి అడుగుతున్నారు. సో మనకైతే మణిపూర్ అండి, మణిపూర్కి చెందిన వాళ్ళనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ లేబర్ డే వాజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్. లేబర్ డే అన్న కార్మికుల దినోత్సవం అన్న మే 1న జరుపుకుంటారండి. సో గుర్తుపెట్టుకోండి, కార్మికులు అంటే మే 1 అనమాట. లేబర్ డే, ఇంటర్నేషనల్ లేబర్ డే మే 1న జరుపుకుంటాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న కొండ గుర్తులు పెట్టుకోవాలండి డేట్స్కి సంబంధించి. సో అది కూడా వీలైతే ఒక వీడియో చేస్తాను. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుందండి ఈ వీడియో. నెక్స్ట్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ చూజన్ ఫర్ ద నికీ ఏషియా ప్రైజెస్ 2020 ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా నికీ ఏషియా ప్రైజెస్ 2020 అనేది ఒక థీమ్ని కండక్ట్ చేస్తున్నారు, ఒక ప్రోగ్రామ్ని. సో అందులో భాగంగా వాటర్ ప్యూరిఫికేషన్ మీద ఎవరు ఎంపికయ్యారు అనేసి అడుగుతున్నారనమాట మనల్ని. సో ఎవరు ఎంపికయ్యారంటే టి ప్రదీప్ గారు అయితే ఎంపిక అవ్వడం జరిగింది. సో నెక్స్ట్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ఫీఫా హ్యాస్ లాంచ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాంపెయిన్ ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఒక క్యాంపెయిన్ అయితే నిర్వహించడం జరిగింది ఫీఫా వాళ్ళు, ఫుట్బాల్కి సంబంధించిన వాళ్ళు. స్టాండప్ చేసి అందరూ సెల్యూట్ చేయడం అయితే జరిగింది, నర్సెస్కి కావచ్చు వాళ్ళకైతే. సో వాళ్ళ కోసంగా ఒక క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది ఫీఫా వాళ్ళు. వీ విల్ విన్ అనమాట, వీ విల్ విన్. సో కొన్ని కోవిడ్కి సంబంధించి ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు మనము. నెక్స్ట్ చూద్దాం. చెక్ హౌ ద బ్లాక్ రైస్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ విత్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్. చెక్ హౌ రైస్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. చెక్ హౌ రైస్
రైస్ జియోగ్రాఫికల్ ట్యాగ్ అనేది ఉంది ఈ కంపెనీకి. సో అది ఏ స్టేట్కి సంబంధించింది అనేసి అడుగుతున్నారనమాట. సో మనకైతే మణిపూర్ అండి, మణిపూర్కి సంబంధించిన ఈ రైస్ కంపెనీ, దానికైతే జిఐ ట్యాగ్ అయితే లభించిందనమాట ఇండియా వైడ్గా. అండ్ నెక్స్ట్ చూద్దాం. Who among the following person has been appointed as Secretary Minister of Road Transport and Highways? రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి సంబంధించి ఎవరు అపాయింట్ అయ్యారు, మినిస్టర్ ఎవరు అని అడిగితే అర్మానే గిరిధర్ అనమాట. అర్మానే గిరిధర్ గారు అపాయింట్ అయ్యారు. అపాయింట్ అయిన డేట్స్ అయితే అడగరండి ఎగ్జామ్లో, సో డోంట్ వరీ. యాంటీ అపార్థైడ్ యాక్టివిస్ట్ డెనిస్ గోల్డ్బర్గ్ పాస్డ్ అవే. హీ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? ఇక్కడ కంట్రీ అడుగుతున్నారా, స్టేట్ అడుగుతున్నారు? కొన్నిసార్లు కంట్రీస్ ఇస్తారు, స్టేట్ ఇస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తుంటే ఈయన వచ్చేసి సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన వారనమాట. అండ్ నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి నామినేటెడ్ ఫర్ ద ఫెడప్ హార్ట్ అవార్డ్ ఫ్రమ్ ద ఏషియా ఓషనియా జోన్ అని అడుగుతున్నారు. ఎవరు ఈ ఫాలోయింగ్లో ఎవరు నామినేట్ అయ్యారు ఫస్ట్ ఇండియన్ ఫెడప్ హార్ట్ అవార్డుకి అంటే, సో మనందరికీ తెలిసిన సానియా మిర్జా గారు, సానియా మిర్జా గారు అనమాట. అండ్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డే వాజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ May 2nd? May 2nd ఈ కింద ఇచ్చిన వాటిల్లో ఏ డే అనేసి అడుగుతున్నారనమాట. సో కొన్ని ఇచ్చేశారు, అంటే చాలా డేస్ ఉంటాయండి, ఇంటర్నేషనల్కి సంబంధించి నేషనల్కి సంబంధించి చాలా డేస్ ఉంటాయి, బట్ ఇందులో ఏది అనేసి అడుగుతున్నారనమాట. వరల్డ్ ట్యూనా డే అండి, వరల్డ్ ట్యూనా డే, May 2nd వరల్డ్ ట్యూనా డే. సో ఈ డేస్ అన్నీను ఒక సింపుల్ ట్రిక్లో అయితే నేర్చుకుందాం మనము ఫర్దర్ వీడియోస్లో. బట్ ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సికి నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసంగా ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేసిన తర్వాత అవన్నీ ట్రిక్స్ చూద్దామండి, అండ్ పాలిటీ ట్రిక్స్ కూడా చూద్దాము. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా చదువుకుంటారనమాట. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆర్ యూటీ పోలీస్ హ్యాస్ అలాంగ్ విత్ ఆల్ ఇండియా Institute of Ayurveda AIIA has jointly launched the program called Ayuraksha? ఆయురక్షకి సంబంధించి ఏ స్టేట్ పోలీస్ వాళ్ళు కండక్ట్ చేశారు అనేసి అడుగుతున్నారనమాట ఈ ప్రోగ్రామ్ని. సో ఎవరు అంటే ఢిల్లీ అండి, ఢిల్లీ పోలీస్ వాళ్ళు కలిసి ఒక యూనిట్గా ఏర్పడి ఆయురక్ష అనే ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఫర్ వాట్? కోవిడ్-19 సంబంధించి ఆయురక్ష అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారనమాట ఢిల్లీ పోలీస్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. ఫార్మర్ వరల్డ్ ఛాంపియన్ పీటర్ ఎబ్డన్ హ్యాస్ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్. సో పీటర్ ఎబ్డన్ రిటైర్మెంట్ని కోరుకుంటున్నారు అండ్ అనౌన్స్ కూడా చేశారు. హీ వాజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద స్పోర్ట్ అని అడుగుతున్నారు. సో ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు అనేసి. స్నూకర్ అండి. సో మనకైతే బాస్కెట్బాల్ తెలుసు, టెన్నిస్ తెలుసు, ఫుట్బాల్ తెలుసు, బ్యాడ్మింటన్ తెలుసు. సో స్నూకర్ అనేది మన కంట్రీది కాదు, సో చూసుకోండి స్నూకర్. అండ్ నెక్స్ట్ చూసుకుందాం, పార్ట్ 2కి వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్ మాత్రమే చూద్దాము. వేసక్ ద డే ఆఫ్ ఫుల్ మూన్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. అంటే బుద్ధిస్ట్ అందరూ వేసక్ అనే డే అనేది జరుపుకుంటారనమాట. ఫుల్ మూన్ వచ్చిన రోజు అది ఎప్పుడు జరుపుకుంటారంటే 7th జరుపుకుంటారనమాట. అండ్ నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ యాజ్ ద గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ 2 years టిల్ ద ఎండ్ ఆఫ్ 2022? గుడ్ విల్ అంబాసిడర్ ఎవరు అనేసి అడుగుతున్నారు 2022 వరకు. సో నేషనల్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్కి గాను అంబాసిడర్ ఎవరు 2020 దాకా అనేసి అడుగుతున్నారు. దియా మిర్జా గారు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కెమికల్ కాంపౌండ్ దట్ హ్యాస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఇన్ విశాఖపట్నం? సో ఏ కెమికల్ కాంపౌండ్ అనేది రిలీజ్ అయిపోయింది, విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయింది కదా ఎల్జీ పాలిమర్స్ నుంచి, సో దాని గురించి అడుగుతున్నారనమాట. సో స్టెరైన్ అనే గ్యాస్ అనేది లీక్ అయిందనమాట. వరల్డ్ రెడ్ క్రాస్ డే అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్ May 8th గ్లోబల్లీ అంటే వరల్డ్ వైడ్ జరుపుకుంటారు రెడ్ క్రాస్ డే అనేది. నెక్స్ట్ చూద్దాం. ఇండియన్ అమెరికన్ డిప్లొమాట్ మనీషా సింగ్ యాజ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎన్వోయ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్? ఇండో అమెరికన్కి సంబంధించి మనీషా సింగ్ గారు
సో ఈవిడ ఏ ఆర్గనైజేషన్కి సంబంధించిందంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిషన్ has been launched by the central government to bring back standard Indians from abroad due to the COVID-19. అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేదానికి గాను ఏ మిషన్ పనిచేస్తుందంటే వందే మాత్రం మిషన్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ బ్యాన్డ్ ద మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ అండ్ స్టోరేజ్ ఆఫ్ 11 ప్రామినెంట్ బ్రాండ్స్ ఆఫ్ పాన్ మసాలా ఫర్ ఎ ఇయర్. పాన్ మసాలా అనేది 11 బ్రాండ్స్ అయితే బ్యాన్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేలింగ్ బ్యాన్ చేశారు. అది ఎక్కడ నుంచి, ఏ స్టేట్లో బ్యాన్ చేశారు అంటే జార్ఖండ్ అనమాట. సో జార్ఖండ్లో అయితే బ్యాన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ నేషన్ సెలబ్రేట్స్ డాష్ బర్త్ యానివర్సరీ ఆఫ్ మహారాణా ప్రతాప్ ఆన్ May 9th. May 9th యానివర్సరీ వచ్చేసి మహారాణా ప్రతాప్ డే అనమాట. ఆయన ఎన్నో బర్త్ యానివర్సరీ అని అడుగుతున్నాడు. 480th బర్త్ యానివర్సరీ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ప్రవాసీ రహాత్ మిత్రా యాప్. ఏ స్టేట్ గవర్నమెంట్ అయితే లాంచ్ చేసిందంటే ఉత్తరప్రదేశ్ అనమాట. ప్రవాసీ రహాత్ ఇది కూడా కోవిడ్కి సంబంధించిందే. వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే 2020? థీమ్ అడుగుతున్నారు. మైగ్రేటరీ బర్డ్ అంటే వలస వల్లే పక్షుల దినోత్సవం. థీమ్ వచ్చేసి బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. హరిశంకర్ వాసుదేవ్ పాస్డ్ అవే. హీ వాజ్ యాన్, ఆయన ఎవరు అనేసి అడుగుతున్నారు. హీ వాజ్ యాన్ ఎమినెంట్ హిస్టోరియన్ అంటే చరిత్రకారుడు అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ స్టార్టప్ నానో సేఫ్ సొల్యూషన్స్ హ్యాస్ లాంచ్డ్ యాన్ యాంటీ మైక్రోబయల్ అండ్ వాషబుల్ ఫేస్ మాస్క్, సేఫ్ మాస్క్. ఎవరు కనిపెట్టారంటే ఐఐటి ఢిల్లీ వాళ్ళు అనమాట. 50 లాండ్రింగ్స్ 50 టైమ్స్ అయితే యూస్ చేయొచ్చు అనేది చెప్పారు. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ పార్ట్నర్డ్ విత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ఫర్ డెలివరీ ఆఫ్ COVID-19 టెస్టింగ్ కిట్స్ టు ల్యాబ్ ఇన్ ద కంట్రీ. ఎవరు అంటే ఇండియన్ పోస్ట్ అనమాట. ఇండియన్ పోస్ట్ ద్వారా అయితే మన కంట్రీ వైడ్గా అయితే టెస్టింగ్ కిట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ అనేది ఇండియన్ పోస్ట్ ద్వారా జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ నేషనల్ టెక్నాలజీ డే వచ్చేసి May 11th అనమాట. నెక్స్ట్ చూసుకుందాం. నేమ్ ద కంపెనీ విచ్ ఓన్ ద స్టార్టప్ ఇండియన్ యానిమల్ హస్బెండరీ గ్రాండ్ ఛాలెంజ్ అవార్డ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఎలిమినేటింగ్ మిల్క్ అడల్ట్రేషన్ అనేసి అడుగుతున్నారు. సో ఏ కంపెనీ స్టార్టప్ చేసింది యానిమల్ హస్బెండరీకి సంబంధించి అంటే వరల్డ్ గోల్డ్ టెక్నాలజీస్ LLP ముంబై అనమాట. నెక్స్ట్ చూసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్ హ్యాస్ లాంచ్డ్ బై ద ఇండియా టు అసిస్ట్ ఐలాండ్స్ నేషన్స్ in Eastern India Ocean to provide food items and COVID-19 related medicines. మెడిసిన్స్ సంబంధించి ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు అనేసి అడుగుతున్నారు. ఇండియాకి సంబంధించిన అసిస్ట్. సో ఎవరు, ఏ మిషన్ అని అడుగుతున్నారు అనమాట. సో మిషన్ సాగర్ అనమాట. మిషన్ సాగర్కి సంబంధించి ఫుడ్ ఐటమ్స్ సంబంధించి వీళ్ళైతే లీడ్ తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అండ్ ద యునైటెడ్ నేషన్స్ Postal Agency have released a commemorative postage stamp on the anniversary of the eradication of smallpox. స్మాల్పాక్స్కి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి పోస్టేజ్ ఏ యానివర్సరీ అనేసి అడుగుతున్నారు. ఏ యానివర్సరీకి సంబంధించిన స్మాల్పాక్స్కి పోస్టేజ్ అని అడుగుతున్నారు. అండ్ ఇదైతే 40th యానివర్సరీ అనమాట. ఈ స్మాల్పాక్స్ సంబంధించిన ఎరాడికేషన్ చూస్తే మనము సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 40th యానివర్సరీగా స్మాల్పాక్స్ ఎరాడికేషన్ డేగా మనకు చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాము. సో ట్రైఫుడ్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండేషన్ టు ప్రొవైడ్ ఫ్రీ రేషన్ కిట్స్ టు నీడీ ట్రైబ్స్ ఇండియా ఆర్టిజన్స్. సో ట్రైబల్ ఫెడరేషన్ అనమాట. ట్రిఫుడ్ అంటే ట్రైబల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ దీనికి గాను ఎవరు రేషన్ కిట్స్ లేని ట్రైబల్ ఏరియాస్లో ఇచ్చే కంట్రీ ఆర్ స్టేట్ అంటే ఏది చూద్దాము. ఆ ఫౌండేషన్ చూద్దాము. సో మనకైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అనమాట. అంటే ఎవరైతే అసలు రేషన్ లేకుండా లేకపోతే ఫుడ్ లేకుండా ఉంటారో వాళ్ళకైతే ఈ ఫౌండేషన్ వాళ్ళు ముందుకు వచ్చి సో వాళ్ళకైతే రేషన్ అనేది ట్రైబల్ ఏరియాస్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇలాంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.